అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. బిగ్గరగా చెప్పుదాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. మీరు ఎంతన్నా బిగ్గర చెప్పండి, మేము చెప్పేంతనే చెప్తాం కదా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ. నేను బిగ్గరగా చెప్పే వరకు వదిలిపెట్టినా అని మీకు తెలుసు. అయినా సో ఎన్నిసార్లు ఎక్కువ చెప్తే అంత మంచిది కదా అన్న. కాబట్టి మరి అలా చెప్తున్నామంటారు కొందరు. చదవబడిన లేఖన భాగంను బట్టి మరి మెసేజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క మెసేజ్ ఉంటుందని మీరు అనుకుని ఉంటారు. ధర్మశాస్త్రంలో నుంచి ఒక భాగం చూసుకున్నాం మనము. నిర్గమకాండము 20వ అధ్యాయములో అందులో ఒక మాట నేను చదువుతాను. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చదువుతాను. ప్రేయర్ సుసన్న చెల్లెమ్మ. సో ఎవరు ఊహించారు కదా తను బైబిల్ 4 సార్లు చదివారంటే నేనే నమ్మలేకపోయాను. నేను చదివింది ఒకసారి, రెండోసారి ఇప్పుడు మొదలు పెట్టాను మీ అందరితో కలిసి. మరి తను కువైట్లో ఉన్నప్పుడే 4 సార్లు చదివారంట. తను సంతోషము సమాధానము దేంట్లో అంటే గ్రంథమును దివారాత్రులు ఎక్కువ చదువుకుంటూ ఉండడం ఆ కువైట్లో ఉన్నప్పుడు. కాబట్టి ఎందుకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ అనిపించింది తనను మెసేజ్ నిమిషం నేను లేఖను చదివిన తర్వాత మీరు ప్రార్థన చేయాలమ్మా. నిర్గమకాండము 20వ అధ్యాయము 5-6 వచనాలు. ఏలయనగా నీ ఎలోహిమైన యెహోవానగు నేను రోషము గల ఎలోహిమును, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చేదరే. ఇజ్రాయేలు దేశమును గురించి ఈ సామెత మీరెందుకు పలికెదరు? ప్రార్థన చేయండి చెల్లమ్మా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్తమైన తండ్రి, ఇంతవరకు ఈ ఆరాధనలో మీరే అధ్యక్షత వహించి నాయకుడిగా ఉండి నడిపించినారు. మీకు స్తోత్రమయ్యా. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు, స్తుతుల ద్వారా మీ నామానికి దుర్గాన్ని నిర్మించుకున్నారు. ఆరాధనలో మీరు ఘనపరచబడ్డారు, మహిమపరచబడ్డారు. వాక్యోపదేశంలో కూడా తండ్రి అల్పునైనా దుమ్ము ధూళినైనా నన్ను మరుగుపరుచుకొని మీ రక్త ప్రోక్షణ ద్వారా, మీ పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా నా నోట మీ మాటల నుంచి నీ బిడ్డలకు కావలసిన వర్ధమానం అందించి నన్ను నేను హెచ్చరించుకొని నీ బిడ్డలకు నీ వర్ధమానం అందించుటకు సహాయము చేయమని నజరుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. నిర్గమకాండములు చూసినప్పుడు మోషే గారికి పరమ తండ్రి సీనాయి పర్వతం మీద తెలియపరుస్తున్న 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు కంఠస్థంగా వచ్చేవారు ఎందరున్నారో చేతులెత్తండి. ఇక్కడ 10 ఆజ్ఞలు. ఇంకోసారి ఎప్పుడు అన్నా అందరు ఎత్తాలి. ఎదురుగానే ఉన్నాయి, ఎదురుగానే 10 ఆజ్ఞలు ఉన్నాయి. మరి సబ్బాతీయులము, పండుగలు ఆచరించే జనాంగము, ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలు ఆచరించాలని హెచ్చరించే జనాంగమైన మనము, మన చిన్న బిడ్డలకు కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు వచ్చిన వారికి కూడా యాపిల్ పాప నీకు వచ్చా? ఎత్తే వచ్చాయి? ఎత్తలేదు. ఓకే. యాపిల్ పాప వయసు నుంచి కూడా అందరూ ఆ వయసు నుంచి అందరికీ నేర్పించాలి, మనము నేర్చుకోవాలి. రానివారు మీకు మీరే అవును కదా నేను ఇంతకాలం నేర్చుకోకుండా అలక్ష్యం చేశానని మరి నెక్స్ట్ సబ్బాత్ కల్లా మీరు సిద్ధంగా ఉండాలి అందరూ. అయితే
ఈ యొక్క 10 ఆజ్ఞలలో పరమ తండ్రి 2వ ఆజ్ఞను సెలవిస్తూ ఆయన ఒకటి చెప్తున్నాడు. 2వ ఆజ్ఞను సెలవిస్తూ ఏమని చెప్తున్నాడు? నేను రోషము గలవాడనయ్యా బిడ్డలారా, కాబట్టి మీకు రోషం ఉండాలి. నేను రోషము గలవాడను, మీరు రోషము కలిగి ఉండాలి. ఒకవేళ నా రోషమును కనుక మీరు అలక్ష్యం చేసి లేక నా ఆజ్ఞలు కనుక మీరు అనుసరించకుండా ఉంటే నేను నా ఆజ్ఞలను చులకనగా చేసే వారి యొక్క తరాలను 3 నుంచి 4 తరాలు శిక్షిస్తాను. 3 నుంచి 4 తరాలు శిక్షిస్తాను. కానీ నా ఆజ్ఞలు గైకొంటిరా మీరు 1000 తరముల వరకు. మరి 1000 తరాలు ఇప్పటికి అయినాయా చెప్పండి? 1000 తరాలు కాలేదు. కాబట్టి జనాంగం పాపాలు చేస్తున్నారు. 1000 తరాల వరకు ఇస్తాన్నాడుగా. నేను అబ్రహాము సంతానముని. ఇప్పుడు నేను ఎవరిని? ఇప్పుడు విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానమును. కాబట్టి నేను దోషం చేసినా తప్పులేదు కాదు బిడ్డలారా. 1000 తరాల వరకు ఆయన కృప చూపుతానన్నది నిజమే, సత్యమే. అదేవిధంగా 3-4 తరాల వరకు శిక్షిస్తానన్నది కూడా నిజమే. కానీ ఇక్కడ ఈ దినం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో చూసుకుందాం. మరి దావీదు రాజు గారికి కృప చూపాడు పరమ తండ్రి. కృప చూపాడా లేదా? కృప చూపి ఏమన్నాడు? నేను నీకు ఆకాశం ఉన్నంత కాలము నా సింహాసనమును నీకు స్థిరపరుస్తాను. ఈ మాట సొలొమోను రాజు విన్నాడు. ఓహో, ఆకాశం ఉన్నంత కాలమట, ఇక నేను ఏం చేసినా జల్లుతుంది, ఎంతమంది భార్యలైనా పెళ్లి చేసుకోవచ్చు, ఏవైనా చేయొచ్చు అన్నాడు. కాబట్టి శిక్ష, భయంకరమైన శిక్ష వచ్చింది. ఏంటి ఆ భయంకరమైన శిక్ష సొలొమోను రాజు గారు చేసింది? ఐక్య ఇజ్రాయేలు విడిపోయింది, ముక్కలు అయిపోయింది. ఒక దేశముగా ఉండాల్సిన ఒక 12 మంది అన్నదమ్ములు ఒక రాజ్యాన్ని పరిపాలన చేయాల్సిన వారు నిజముగా వారు గనక ఆలనాడు సొలొమోను రాజు పాపము చేయకుంటే ఈరోజు ఇజ్రాయేల్ పైన ఈగ కూడా వాలేది కాదు. సొలొమోను రాజు గనక ఆ భయంకరమైన పాపము చేయకుంటే 1000 మంది భార్యలను, 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్తులను ఓకే చేసుకున్నావు. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నీకు డబ్బు ఉన్నది, ఐశ్వర్యం ఉంది, చేసుకున్నావు. కానీ భార్యలను సత్యములోనికి నడిపించాల్సిన నీవు భార్యల యొక్క దేవతలను నీవు ఆరాధించావు. అందుగురించి భయంకరమైన శిక్ష ఇజ్రాయేల్ ప్రజలకు రావడము. దావీదు గారికి ఏ యొక్క వాగ్దానం అయితే ఇచ్చాడో, మరి దానికన్నా ముందు ఇది ఇక్కడ కొంచెం ఆగుదాను నేను. ఎందుకు నేను ఈ 2వ రాజుల గ్రంథం చదివించాను మీకు ఎవరికి అర్థమై ఉండదు. మెసేజ్ లాస్ట్కి వస్తే అర్థమవుతుంది ఎందుకు నేను 2వ రాజుల గ్రంథమును. మరి ఒక సహోదరులు కొన్నిసార్లు సలహాలు ఇస్తుంటారు, మెసేజ్లో ఇలా ఉంటే బాగుంటుందని. కొన్ని సలహాలు మేము స్వీకరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అయితే ఈ 2వ భాగము 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 18 నుంచి 28 వచనాల్లో చూసినట్టయితే అక్కడ ఒక యోహు అనే ఒక నీతిమంతుడైన రాజు ఇజ్రాయేల్ రాజుల నుంచి వచ్చాడు. ఇలా సొలొమోను రాజు చేసిన పాపమును బట్టి 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు విడిపోయాయి. దావీదు రాజు గారి నిమిత్తమై దావీదు రాజు గారి వంశంతో పాటు ఇంకొక గోత్రమును ఎక్స్ట్రా ఇచ్చాడు పరమ తండ్రి. ఏ గోత్రం అది? బెన్యామీను గోత్రము. యూదా గోత్రముకు ఈ బెన్యామీను గోత్రము ఎప్పుడు వారు కలిసే ఉంటారు. ఎందుకనగా ఆ యొక్క అయ్యా ప్రవక్తను పంపించి ఆ గోత్రాలను 12 గోత్రాలను విడగొట్టినప్పుడు యరొబాముకు 10 గోత్రాలు, 2 గోత్రాలు దావీదు గారిని బట్టి ఒక ఎక్స్ట్రాగా బెన్యామీను గోత్రంనిచ్చి ఆ 2 గోత్రాలు ఒకే విధంగా ఒకరి చోట ఉండేటట్టు చూశాడు పరమ తండ్రి. అయితే ఈ యొక్క 10 గోత్రాలను రాజ్యమును, ఈ 2 గోత్రాల రాజ్యమును యూదా రాజ్యముగా పరమ తండ్రి విభజించాడు. ఒకవైపు నార్త్ ఇజ్రాయెల్, ఇంకోవైపు సౌత్ ఇజ్రాయెల్. మన భారతదేశంలో చూసినా కూడా అలానే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. సత్య సువార్త ఎక్కువగా ఉన్నది మన దేశంలో ఏ భాగము? సౌత్ ఇండియాలోనే.
అయితే ఇక్కడ దుర్మార్గుడైన రాజు పరిపాలన చేస్తూ వచ్చాడు. ఇజ్రాయెల్ గోత్రంలో, ఇజ్రాయెల్ వంశంలో ఆహాబు అనే దుర్మార్గుడు, ఆహాబులాగా దుర్మార్గంగా పరిపాలన చేసిన వారు ఎవరూ లేరు. ఎందుకు? తన భార్యకు అమ్ముడు పోయాడు. చూడండి, ఎప్పుడు కానీ ఒక ఘనత రావాలి పురుషుని కంటే, ఒక మహిమ రావాలి పురుషుని కంటే స్త్రీ ద్వారానే. భార్య లేదా తల్లి, భార్య లేదా తల్లి. సో ఆహాబు లాంటి దుర్మార్గుడు ఎవడూ లేడట. భార్యకు అమ్ముడు పోయినవాడు. అమ్ముడు పోయాడు కాబట్టే కదా నాబోతును చంపించాడు. సంతకం పెట్టాడు, నువ్వేమన్నా చేసుకోవమ్మా అని. ఆయన సంతకం చేయకుంటే నాబోతును చంపి ఉండగలిగేది కాదు యెజబేలు. నిజంగా ఆ పేరు చెబితేనే నాకు ఒళ్ళు, యెజబేలు అంటేనే నాకు భయం వేస్తుంటుంది. ఇంకా ఆమె ఉంటే మరి చూస్తే ఎలా ఉండేదో. ఆ పేరు పలుకుతుంటేనే భయం, యథార్థంగా చెప్తున్నాను. యెజబేలు అనే పేరు చెప్తుంటేనే భయం వేస్తుంటుంది. మరి ఏం చేసేవారు మన ఎదుట అలాంటి యెజబేలు ఉంటే కానీ. అయితే ఆ ఆహాబు చనిపోయిన తర్వాత ఒక నీతిమంతుడైన రాజును పరమ తండ్రి ఇజ్రాయెల్ గోత్రం నుంచి లేపాడు. అతనే యోహు అనే రాజు. ఈ యోహు అనే రాజు ఏం చేశాడు? నేను చిన్న కథగా చెప్తాను మీకు. ఆ లేఖనాలన్నీ చదువుకుంటే చెప్తే ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఆ ఇజ్రాయెల్ దేశంలో అందరికీ ప్రకటన చేయించాడు. ఓ ఇజ్రాయేలీయులారా, బయలుదేవతకు చాలా గొప్పగా పూజలు చేయించాడు అహాబు రాజు. యెజబేలమ్మ సహాయముతో మీరు రండి, అంతకన్నా ఎక్కువ గొప్పగా మనం పూజలు చేద్దాం. ఏమన్నాడు? యెజబేలు చేసిన దానికన్నా, ఆహాబు రాజు చేసిన దానికన్నా చాలా ఉన్నతంగా నేను చేస్తాను అనేసరికల్లా వారు గంతులేస్తున్నారు ఒక్కొక్కరు ఆనందంతో, సంతోషంతో. ఒరే, మన ఆహాబు చనిపోయాడు, యెజబేలమ్మ చంపబడింది. ఆ యెజబేలును చంపిందే, తుత్తునియలుగా చేసిందే ఈ యోహు. యెజబేలును చంపడానికి పరమ తండ్రి ముందుగానే నిర్ణయించాడు యోహును. ఏలియా ప్రవక్తకు తెలియపరచాడు ఈయన పేరు. ఈయన పుట్టక మునుపే, యోహు పుట్టక మునుపే యెజబేలును తుత్తునియలుగా చేసే వ్యక్తిని ఆయన గురించి ఏలియా గారు ప్రవచింపజేస్తారు. ఆ యోహు వచ్చి ఈమెను తుత్తునియలుగా చేసిన తర్వాత ఇక ప్రకటన చేశాడు అన్నట్టు, రండి ఇజ్రాయేలీయులారా, మొత్తం దేశమంతా ప్రకటన చేపించేశాడు, ఇజ్రాయెల్ దేశమంతా. అప్పుడు ఏమని? ఇంకా గొప్పగా పూజలు చేద్దాం. ఇందులో పొరపాటున బయలుదేవతను పూజించని వారు ఒక్కరూ రాకూడదు. ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, బయలుదేవతను పూజించేవారు మాత్రమే రావాలి. అక్కడ మరి 120 మందికి 120 మందా 80 మందా 80 మందికి ఆజ్ఞాపించాడు రాజుగారు. మీరు మందిరం చుట్టూ, ఆ గుడి చుట్టూ, ఆ బయలుదేవత గుడి చుట్టూ మీరు కాపలా ఉండాలి. ఇందులోకి ఏ ఒక్కరు కూడా బయలుదేవతను పూజించని వారు రాకూడదు, పూజించేవారు రావాలి. వారికి సపరేటు దుస్తులు తెప్పించాడు, వారికి కొత్త వస్త్రాలు, వారందరికీ ఒకటే యూనిఫామ్ అన్నట్టు. మనం అప్పుడప్పుడు చూస్తుంటున్నాం కదా, అక్కడక్కడ యూనిఫామ్లు, మనకు వైట్ యూనిఫాము, ఇలా రకరకాల యూనిఫామ్లు, అందరికి ఒకే యూనిఫామ్ వేయించాడు. సో ఇక బలులు స్టార్ట్ చేశాడు, ఆ గుడిలో బలులు స్టార్ట్ చేయించాడు యోహు. ఈ నమ్మకం కుదిరి ఇంకా ఏ ఒక్కడు మిగలలేదట. ఆ ఇజ్రాయెల్ దేశం మొత్తంలో ఇక బయలును సేవించేవారు ఏ ఒక్కరు, ముసలోళ్ళు, వృద్ధులు, బాలింతలు, అందరూ, గర్భవతులు, ప్రతి ఒక్కరు అందరూ వచ్చారట. ఇక ఆ గుడి నిండిపోయింది, ఆ ప్రాంతమంతా నిండిపోయింది. మరి నిజంగా ఎంత పెద్ద గుడి కట్టించాడో ఆహాబు. యెజబేలమ్మ ఎంత పెద్ద గుడి కట్టించిందో. ఆ గుడి కిక్కిరిసిపోయిందట బలులు చేసిన తర్వాత. అప్పుడు చెప్పాడట యోహు ఆ 80 మందికి, ఒరే నాయనలారా, ఒక్కడిని ఇక్కడి నుంచి పోకుండా తుత్తునియలుగా నరికి చంపమని చెప్పాడు. చూడండి, ఈ కార్యమట లాస్ట్కు చెప్తాను. ఈ కార్యము పరమతనికి ఏమైందో. కాబట్టి మళ్ళీ అక్కడికి వెళుదాం. ఎక్కడికి? ఆ విధంగా దావీదు రాజు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని చూసుకుందాం ఒక్కసారి. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12, 13, 14, 15, 16 వచనాలు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12,
12 నుంచి 16 వరకు చదువుతున్నారా ఎవరన్నా? మైకులు దగ్గర పెట్టుకోండి. బ్రదర్స్ నుంచి కూడా ఒకటి దగ్గర పెట్టుకోండి. 7వ అధ్యాయము. నీ దినములు సంపూర్ణమవునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యంను అతనికి స్థిరపరిచేను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యము సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నా కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన యెడల నరుల దండంతోనూ మనుషులు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయును. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనమంతటిని ఈ మాటల చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పాను. చాలా. సో ఇక్కడ దావీదు గారికి నాతాను ప్రవక్త తెలియపరుస్తున్నాడు, అయ్యా నీవు నీ సంతతి నేను హెచ్చించి నీకు రాజ్యమును స్థిరపరిచాను. నీ తర్వాత నీ గర్భంలో నుంచి వచ్చే నీ కుమారుడు నా నామఘనత కొరకు మందిరము కడతాడు. అతని సంతానమును హెచ్చించి సో అతని యొక్క సింహాసనమును చిరకాలము స్థిరపరుస్తాను. ఎందుకనగా నా కృపను బట్టి. దావీదు గారు సింహాసనం దేన్ని బట్టి వచ్చింది? ఆయన కృపను బట్టి పొందుకున్నాడు. మనము కూడా కృప ద్వారానే రక్షింపబడ్డాం బిడ్డలారా. ఆయన కృప మన మీద ఉన్నది కాబట్టే మనము పొరపాట్లు చేసినా, మనము తొట్టిల్లినా తూలినా పడిపోకుండా స్థిరపరుస్తూ, మనము తప్పిదములు చేసినా మరి సంవత్సరానికి 2 సార్లు ప్రాయశ్చిత్తాద పండుగలో మన తప్పిదములు ఒప్పుకున్నట్లుగా, పస్కాలో తప్పిదములు ఒప్పుకున్నట్లుగా ఎంత కృపామయుడో చెప్పాడు. ఎంత కృపామయుడు, ఎంత కృపామయుడు, ఎంత కృపామయుడు. దావీదు గారికి చెప్తున్నాడు, నా కృపను వారికి దూరం చేయను. ఒకవేళ మాత్రం తప్పిదములు చేశారా దండముతో మాత్రము శిక్షిస్తాను. తప్పిదములు చేస్తే మాత్రము దండముతో శిక్షిస్తాను. సో ఈ దండం అనే భయపడలేదు, దండానికి భయపడలేదు సొలొమోను రాజు. ఆ శిక్షకు భయపడి ఉంటే అలాంటి తప్పిదము మందిరం కట్టిన తర్వాత, అంత జ్ఞాన వివేచన ఆత్మను పొందుకున్న తర్వాత మరి పరమ తండ్రి 2 సార్లు ప్రత్యక్షమయ్యాట. 2 సార్లు ప్రత్యక్షమై మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు దయచేసి ఇంత సమయం వేస్ట్ అవుతుందమ్మా. బ్రదర్స్ కూడా ఒకరు పట్టుకోండి. చెప్పిన వెంటనే త్వరగా చదవాలి. 11:4 చదవను. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయంను ఇతరుల దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము సర్వశక్తుడైన యెహోవా యేలా యథార్థము కాకపోయేను. సొలొమోను ఎప్పుడు చెడిపోయాడట? వృద్ధుడయ్యాకనట. వృద్ధుడైపోయిన తర్వాత ఏం చేశారు? అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా. వృద్ధుడయ్యాక చూడండి, అంటే మొదట యవ్వనంలో బాగున్నాడు కాబట్టి పరమ తండ్రి అతన్ని ఆశీర్వదించాడు, శత్రువులు భయం లేకుండా చేశాడు. సో రకరకాల దేశాల నుంచి కప్పముగా బంగారము, విలువైన బంగారం వస్తున్నది ఆయనకు. అసలు అమ్మో అంతా ఇంత కాదట సొలొమోను వైభవము. అది ఇంతవరకు ఎవరు అసాధ్యమన్నట్టు. ఎందుకంటే ఆయన మందిరానికి పునాది రాళ్ళకే బంగారము పొదిగించాడు. అంటే పునాది రాళ్ళకి ఎవరైనా బంగారు పొదిగిస్తారా? అవి భూమిలో పోయే పునాది రాళ్ళు. భూమిలో ఉండే పునాది రాళ్లకు ఎవరైనా ఏదో ఏ రాయి అయితే వేసేయండి పునాదిలో అంటారు. మంచి రాళ్ళు ఏముంది పునాదిలో, ఏ రాళ్ళు వేసేసినా పర్లేదు అంటారు. కానీ పునాది రాళ్ళకు కూడా ఆయన బంగారం పొదిగించిన మహావైభవము. ఆయన యొక్క భోజన బల్ల మీద ఆహారం కానీ ఇవన్నీ చాలా శ్రేష్టమైనవి. ఇవన్నీ చూసి వచ్చి మరి ఆ షేబా దేశపు రాణి మరి మనసు పారేసుకుని పోయింది. అప్పటికి మరి ఆమెకు పెళ్లి కాలేదో నాకు తెలియదు, పెళ్ళై భర్త చనిపోయాడో తెలియదు, లేక భర్తను కాదని మళ్ళీ సొలొమోను దగ్గరికి వచ్చిందో తెలియదు, అది రాయబడి లేదు. కానీ షేబా దేశపు రాణి చాలా అందరికన్నా ఎక్కువ గిఫ్ట్ తెచ్చిన ఆవిడ సొలొమోనుకు. ఎన్ని టన్నుల బంగారం తీసుకొని వచ్చింది గిఫ్ట్గా, సుంకముగా కాదు. తెచ్చిన ఆవిడ మనసు బారేసుకొని ఆయన అందాన్ని బట్టి, ఆయన ఐశ్వర్యాన్ని బట్టి వాటి మనసు బారేసుకొని
తను వచ్చి ఆ షేబా దేశపు రాణి కూడా పెళ్లి చేసుకుంటుంది సొలొమోను రాజు. ఇలా అంటే సొలొమోను రాజు వెంటబడి అందరి దగ్గరికి వెళ్ళకపోవచ్చు. మరి ప్రపంచంలో రాజులందరూ చక్రవర్తులందరూ వారు క్యూలు కట్టారన్నట్టు, నా కూతుర్నిస్తానని క్యూలు కట్టారు ఆయనకు. కాబట్టి అందమైన వాళ్ళు వచ్చినప్పుడు వాడు చేసుకున్నాడు దుర్మార్గుడై సొలొమోను రాజు. అవును, సొలొమోను రాజు దుర్మార్గుడయ్యే చేసుకున్నాడు అంటాను. లేదంటే ఇజ్రాయెల్ దేశం ఈరోజు ఈ గతి అయి ఉండేది కాదు. ఇజ్రాయెల్ దేశం ఈ గతి పట్టి ఉండేది కాదు. సో ముక్క చెక్కలు అయి ఉండేది కాదు. సో ప్రపంచమంతా చెదిరిపోయి ఉండేవారు కారేమో. ఒక నీతిమంతుడు నీతిని సంపాదించి పెడితే ఒక దుర్మార్గుడు వచ్చి పాడు చేశాడు. అలా అని పరమ తండ్రి 1000 తరముల వరకు కృప చూపుతానన్నాడు కదా. ఇక చూస్తున్నాడు సొలొమోను రాజు తర్వాత నీతిమంతుడు ఎవడన్నా వస్తాడని మనని. సొలొమోను రాజు తర్వాత ఎవరు వచ్చారు? ఆయన కుమారుడు రెహబాము వచ్చాడు. తండ్రి కన్నా దుర్మార్గుడు కుమారుడు ఎవరు? రెహబాము. సొలొమోను కన్నా దుర్మార్గుడు. అతని తర్వాత రెహబాము తర్వాత అబియాము వస్తాడు. వాడు ఇంకా పరమ దుర్మార్గుడు. అందుకే 3 సంవత్సరాలు వస్తాడు. 3 సంవత్సరాల రాజ్య పరిపాలన. అతని తర్వాత వస్తాడు ఒక నీతిమంతుడైన రాజు. చెప్పగలుగుతారా ఎవరెవరు చెప్పారు? అదే 2-3 పేర్లు వినబడేది. ఆశ, అదర్శ, చలం. భగవాన్ అంటే అందులో తరువు అయిపోయాడు హిస్టరీలో. నేను చాలా హిస్టరీ విషయాలు నేను భగవాన్ అడిగి తెలుసుకుంటుంటాను. సో కరెక్ట్. అదర్శ చలమ నాకు గుర్తు చేయాలి, గిఫ్ట్ ఇస్తాను చలమ. సో ఆశ ఒక నీతిమంతుడైన రాజు ఆశ వచ్చాడు. అసలు ఎంత నీతిమంతుడంటే పరమతని ఒకే ఒక మాట అన్నాడు ఆయన గురించి. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని ఎవరు చూడండి ఎలా అంటున్నాడు? దావీదు వలె యథార్థముగా నడుచుకున్నాడు. ఎన్నో తరము వాడు వచ్చాడు? సొలొమోను రాజు తర్వాత 4వ తరం అతను. కానీ పరమతండ్రి ఏమన్నాడు? దుర్మార్గంగా ప్రవర్తించే వారికి 3 లేక 4 తరాలకు శిక్ష అన్నాడు. కానీ కృప ఎన్ని సంవత్సరాలు అన్నాడు? ఎన్ని తరాలు అన్నాడు? 1000 తరాలు. కానీ ఇక్కడ ఆ దుర్మార్గుడు సొలొమోను దుర్మార్గంగా ప్రవర్తించిన దాన్ని బట్టి మళ్ళీ ఒక నీతిమంతుని పరమ తండ్రి లేవనెత్తాడు. ఆశ దావీదు లాంటి నీతి అంట అయినది. ఇప్పుడు చదవండి. దావీదు వల్ల యెహోవా దృష్టికి యథార్థం నడుచుకొని పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టి. ఎక్కడ నుంచి? సొలొమోను రాజు చేసినది మొదలుకొని రెహబాము, ఆయన కుమారుడు అబియాము, వీళ్ళందరూ చేసిన విగ్రహాలన్నీ తుత్తునియాలు మొత్తం పగలగొట్టి ఇచ్చేశాడు. మరియు తన అవ్వ అయిన మయక అసహ్యమైన యొక్క దాన్ని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలపగా ఆశ ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె అనగా ఎవరు? ఆ మయక పట్టణపు దేవి కాకుండా ఆమెను తొలగించను. ఈ మయక అనే ఆమె ఎవరు? వారి నానమ్మ అవ్వ అని రాయబడింది ఇక్కడ. కానీ అక్కడ నంబర్ వేసేసి మరి తల్లి అని కింద రాస్తుంది, కానీ తల్లి కాదు ఆమె. ఇక్కడ వారి నానమ్మ ఒక భయంకరమైన ఒక అసహ్యమైన విగ్రహం చేసి పెట్టిందన్నట్టు. ఈ విగ్రహాలన్నీ పగలగొట్టి, ఎందుకంటే నానమ్మలది అమ్మమ్మలది ఇన్ఫ్లుయెన్స్ మనవళ్ళ మీద మనవరాళ్ళ మీద చాలా ఉంటుంది. ఇది యథార్థమా కాదా చెప్పండి? ప్రతి వారికి నానమ్మలది అమ్మమ్మలది ఇన్ఫ్లుయెన్స్, తాతలది ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. తాతలారా జాగ్రత్త, నానమ్మ అమ్మమ్మలారా జాగ్రత్తగా. మీ దగ్గర చూసి నేర్చుకుంటారు మీ మనవన్లు మనవరాళ్ళు. మిమ్మల్ని చూసి, మీరు చెప్పేది ఏమాత్రం వినరు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అయితే ఇక్కడ ఎన్ని గుండెలో చూడండి. ఈ యొక్క రాజుకు, ఆశ రాజుకు వాళ్ళ నానమ్మ యొక్క చేయించిన దాన్ని చిన్న భిన్నములు చేసి, అసలు ఏంటి, ఆమె ఇంకా సజీవంగా ఉంది కాబట్టి ఆమె ఆ పట్టణము అంటే యెరూషలేము పట్టణానికి ఆమె మహారాణి, ఆమెకు అధికారము. కానీ అందులో నుంచి తొలగించేసినట్ట. ఎంత గుండెలో చూడండి. పర్వాలేదు కదా, మా నానమ్మనే కదా, తప్పిదమ్ములు చేస్తే ఏముందిలే నానమ్మ
ఇవన్నీ పగలగొట్టిచ్చేస్తాను, కానీ నువ్వే పట్టణపు రాణి అని, పట్టణపు దేవి అని అనలేదు. ఆమెను తొలగించేశాడు. అనగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తప్పిదములను నానమ్మలు చేసినా అమ్మమ్మలు చేసినా ఆ తప్పులు వీళ్ళకు క్యారీ అవుతాయి, వీళ్ళకు వస్తాయి ఆ గుణగణాలు. కానీ వాళ్ళను సరిచేసి చేయగలిగే మనవడు మనవరాలు కూడా పుడతారు అని. నానమ్మలను అమ్మమ్మలను తాతలను సరిచేయగలిగే మనవన్లు మనవరాళ్ళు కూడా పుడతారని ఈ విషయం తీసుకున్నాను నేను. సో ఈ యొక్క ఆశారాజు నుంచి మళ్ళీ 4 తరముల వరకు ఆయన కృప విస్తరించబడింది. నేను ఎందుకున్నా పరమతండ్రి 1000 తరాలంటే అన్నా నువ్వేంది 4 తరాలు చెప్తున్నావు, ఎందుకు 3-4 తరాలు అంటున్నావు? ఎస్, ప్రతి వారు నుంచి 3 నుంచి 4 తరాలు మనము ఆశీర్వాదము సంపాదించి పెట్టగలము. మీ తాత దుర్మార్గుడా, మీ నానమ్మ లేక మీ అమ్మమ్మ దుర్మార్గురాలా, నీవు మనవడివిగా, నువ్వు మనవరాలుగా నువ్వు నీతిని అనుసరిస్తే మీ తాతది కావచ్చు, మీ నానమ్మది కావచ్చు, మీ అమ్మమ్మది కావచ్చు, మీ డాడీది కావచ్చు, మీ మమ్మీది కావచ్చు, అది ఎంత మాత్రం నీ మీద ఏలుబడి ఉండదు బిడ్డలారా. అది ఎంత మాత్రము ఏలుబడి ఉండదు. ఎందుకంటే ఆశా యొక్క తండ్రి దుర్మార్గుడు, వారి నానమ్మ దుర్మార్గురాలు, వారి తాత పరమ దుర్మార్గుడు, వారి ముత్తాత దుర్మార్గుడు, సొలొమోను దుర్మార్గుడు, రెహబాము దుర్మార్గుడు, అబియాము దుర్మార్గుడు. కానీ ఆశ నీతిమంతుడు. ఎలా సాధ్యము? ఒక నీతిమంతుడు, ఇంతమంది దుర్మార్గులు 3 ఉండగా ఒక నీతిమంతుడు ఎలా జన్మించాడు? ఆయనకు సాధ్యం. దావీదు గారి లాంటి మనసు కలిగిన వ్యక్తిని యూదా రాజ్యం మీద, అదే విధముగా ఇజ్రాయేలీలో కూడా దుర్మార్గులైన వారే పరిపాలన చేస్తున్నారు. ఆ యొక్క సొలొమోను రాజు రాజ్య పరిపాలన తీసేసి ఆ యెరోబాము కట్టగడితే యెరోబాము ఏం చేశాడు? అసలు పరమ దుర్మార్గుడై 2 బంగారు దూడలు చేయించి ఇజ్రాయేలు అరణ్యంలో 1 బంగారు దూడ చేసుకుంటే ఇతను 2 బంగారు దూడలు చేయించి ఇజ్రాయేలు పాపము చేయడానికి నేబాతు కుమారుడు యెరోబాము కారణమయ్యాడు. కాబట్టి యెరోబాము యొక్క వంశము నిర్మూలం చేసి, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళదాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో ఈ యోహు అనే రాజును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం. కావున యెహోవా, ఒక్క నిమిషం 2వ రాజులు 10:30 చదవండి. యోహుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారులు 4వ తరము వరకు, హల్లెలూయా, 4వ తరం వరకు ఇజ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. ఓ యోహు, నేను నీ గురించి ప్రవచింపజేశాను ముందే, నువ్వు పుట్టక మునిపే. చెప్పగలుగుతారా ఏ అధ్యాయంలో ఉంటుందో అది? ఏలియా గారికి చెప్తాడు పరమ తండ్రి, అయ్యా నువ్వు అప్పుడే చనిపోతానంటున్నావేంటి? 800 మంది 850 ఆ అబద్ధ ప్రవక్తలు చంపిన ధీరుడవు నువ్వు ప్రార్థిస్తే అగ్ని దిగి వచ్చింది, ఆ యొక్క బలి నర్పించింది. నువ్వేంటి అప్పుడే చనిపోతా అంటున్నావు? నీ స్థానములో ఎలీషాను ప్రవక్తగా నువ్వు అభిషేకించాలి. అదేవిధంగా సిరియా రాజు మీద రాజును అక్కడ నిజంగా అద్భుతం ఏంటంటే పరమ తండ్రి అన్యజనుల రాజుల పేర్లు కూడా ఆయనే డిసైడ్ చేస్తున్నాడు. చెప్పగలుగుతారా ఏ అధ్యాయం అది? చెప్పగలుగుతారా? సరే నేను తీస్తాను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15-16 వచనాలు. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద అజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యోహుకు పట్టాభిషేకము చేయుము. మరియు నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మహోలా వాడైన
షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము. ఈ 3 కార్యాలు ఎలీషా గారికి అప్పగించాడు. అందుకే నిమ్షీ కుమారుడైన యోహూకు నువ్వు పట్టాభిషేకం చేయాలి. ఎందుకు? ఈ ఆహాబు చేసిన దుర్మార్గాన్ని బట్టి ఆహాబు కుమారులు కూడా దుర్మార్గం చేయబోతున్నారు. వారందరినీ నువ్వు నిర్మూలం చేస్తాడు ఇతను. సో కాబట్టి ఇక్కడ ఈ 2వ రాజుల గ్రంథంలో పరమ తండ్రి మాట్లాడుతున్నాడు, యోహుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీవు నా ఆలోచన యావత్తు చేశావు. నువ్వు నా హృదయాలోచన యావత్తు చొప్పున చూడండి, యెహోవా సెలవిస్తున్నాడు, పరమ తండ్రి తెలియపరుస్తున్నాడు ఆ యోహుకు. కాబట్టి నీ యొక్క రాజ్యము, నీ సింహాసనంలో 4 తరాలను నేను ఆశీర్వదిస్తాను. అప్పటి వరకు ఇజ్రాయేలు రాజ్యం పైన ఒక ఆహాబు కుమారుడు ఒక్కడు తప్ప మళ్ళీ ఎవరు తండ్రుల కుమారులు రాజులు అవ్వలేదు. యరొబాము 1 తరంలోనే వెళ్ళిపోయాడు. యరొబాము 2 తరాలలో తన కుమారుడు ఒకసారి అవుతాడు. ఇలా ఒక్కరు ఇద్దరే. కానీ దావీదు గారి రాజ్యము మాత్రము దావీదు వంశజులదే ఈ రోజు వరకు. ఎప్పుడో దావీదు గారు ఎన్ని వేల సంవత్సరాల క్రితము వ్యక్తి అయినా, దాదాపు 3000 సంవత్సరాల క్రితం వ్యక్తి. 3000 సంవత్సరాల క్రితం ఆయన సంపాదించిన ఆశీర్వాదము ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది. కానీ సొలొమోను రాజు చేసిన పాపము శిక్ష కూడా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. సొలొమోను రాజు చేసిన పాపము. కాబట్టి బిడ్డలారా, నీవు 3-4 తరాల వరకు నువ్వు ఆశీర్వాదము సంపాదించి పెడతావా లేక శిక్షను సంపాదించి పెడతావని నీ చేతుల్లో ఉంది. ఈరోజు 3-4 తరాలకు నీకు అధికారం ఇస్తున్నాడు పరమ తండ్రి. నువ్వు నీతిగా నడిస్తే, నేను ఇక్కడ ఉన్న తాతల గురించి మాట్లాడుతాను. ఎవరైనా తాతలు ఉంటే తాతల గురించి మాట్లాడు. దానిలేదు కదా, మీరు తాతనే కదా, నేను తాతనే. తాతల గురించి మాట్లాడుతున్నాను నేను. తాతలారా, మీరు మీ 4 తరాలు అంటే ఇప్పుడు జాషువా కదా మీ మనవడు, జాషువాకు మళ్ళీ పెళ్ళయి కొడుకో కూతురో పుడితే ఆ 4వ తరం అవుతారు మీకు. మా నాన్న అయితే 4 తరాలు చూశారు ఆల్రెడీ. మా నాన్న 4 తరాలు చూశారు. సో 4 తరాల వరకు ఆశీర్వాదము సంపాదించి పెట్టే భాగ్యమును పరమ తండ్రి మన ముంగిట పెడుతున్నాడు, మన చేతుల్లో పెడుతున్నాడు. ఏం చేస్తే బాబన్న, ఏం చేస్తే ఆయన ఆజ్ఞలను, ఎందుకంటే ఆయన రోషము గలవాడు. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే శిక్ష అంటున్నాడు 3-4 తరాలు. కానీ నేను ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. సొలొమోను రాజు గారు పాపము చేసినప్పటికీ ఆసా అనే ఒక నీతిమంతుణ్ణి రాజుగా ఏర్పాటు చేశాడు పరమ తండ్రి. అదేవిధంగా ఇజ్రాయెల్ యొక్క రాజ్యములో నిమ్షి కుమారుడైన యోహును లేవనెత్తాడు. ఆయన తర్వాత ఆయన కుమారులు తప్పిదాలు చేసినప్పటికీ ఆ 4 తరాలను కొనసాగింపజేశాడు. కాబట్టి ఇప్పుడు తాతలుగా ఉన్నవారు 4 తరాలకు మీరు సంపాదించారనుకోండి. ఇప్పుడు కుమారులుగా ఉన్న ఎవరు? మేము కాదు, మా కూతుర్లు అంటే మా నాన్న ఉన్నాడు కాబట్టి నేను అన్నాను 4వ తరం గురించి మాట్లాడుకొని. కానీ 3 తరాల గురించి మాట్లాడుకుంటే 3వ తరంలో నేను తండ్రినైతే మా పిల్లలు, ఇప్పుడు నాకు మనవరాలు ఉంది, నా కూతుర్లకు నా మనవరాలకు మనవన్లకు ఆశీర్వాదం సంపాదించి పెట్టే భాగ్యం నాకు ఇచ్చాడా లేదా? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు దాన్ని నిలబెట్టుకొని కాపాడుకుంటే వాళ్ళు మళ్ళీ 3-4 తరాలు, ఇలా 3-4 అయితే అవి 1000 తరాలు అవుతాయి. 1000 తరాలు ఒకేసారి రాదు. దుర్మార్గుడు వచ్చినప్పుడు ఆ దుర్మార్గం సంబంధించిన శిక్ష వచ్చింది ఇజ్రాయేల్ మీదకి, యూదా రాజుల మీదకి. దుర్మార్గుని నరుల దండంతో శిక్షించాడు. దుర్మార్గులైన రాజులు పరిపాలన చేసినప్పుడు నరుల దండంతో శిక్షించాడు. కాబట్టి ఇక ఈ ఆశీర్వాదం ఎలా సంపాదించి పెడతామో, అందుకే ఆయన ఆశీర్వాదం మనకేమిస్తుంది చెప్పండి, అందరు చెప్పాలి, ఐశ్వర్యం ఇస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 10:22. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. దీన్ని బాగా లోతుల్లోకి వెళ్ళి ధ్యానించండి. వెళ్ళి ధ్యానించినట్టయితే ఆయన ఆశీర్వాదము, పరమతండ్రి యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం కలుగజేస్తుందట. కానీ నరుల కష్టార్జితం వలన అది ఎక్కువ కాదట. అంటే ఆయన ఆశీర్వాదం లేకుండా మనం ఎంత కష్టపడినా అది సిల్లి సంచిలో వేసిన డబ్బులాగానే ఉంటుంది. కాబట్టి ఆయన ఆశీర్వాదం గురించి ప్రయాసపడాలి మనం ఇక్కడ.
ఆయన ఆశీర్వాదం గురించి ప్రయాసపడ, ఆయన ఆశీర్వాదం దేనిలో దాగి ఉన్నది? ఆయన ఆజ్ఞల్లో దాగి ఉన్నది. అందుకే అంటాడు, మీరు ఈ భూమి మీద ధనము సమకూర్చుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది వాళ్ళు ఒక తరం గురించి ఆలోచించరు, 2 తరాల గురించి ఆలోచించరు. వారి 100 తరాలు కూర్చుని తిన్నా తరగని సొత్తు సంపాదించాలని చూస్తుంటారు ఈ భూమి మీద ఉన్న మనుషులు. ఇప్పుడు రాజులు కానీ, చక్రవర్తులు కానీ, ఈ దేశ పాలకులు కానీ ఎంత 100 తరాలు అంటే కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళ పిల్లలే అనుభవించాలి. అందుకే వాళ్ళు వాళ్ళ కళ్ళెదుటనే వాళ్ళ 2వ తరమే నాశనం అయిపోతున్నారు. ఎందుకు? అంత విస్తారంగా సంపాదించి పెట్టారు కాబట్టి. విస్తారంగా సొమ్ము సంపాదించి పెట్టారా, వారిని నాశనము వారి తల్లిదండ్రులే చేస్తున్నారు. అందుకే మీ ధనమును ఎక్కడ కూర్చుకోమని చెప్పాడు యాషోవా మెస్సే వారు? ఎక్కడ కూర్చుకోమన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 20-21 వచనాలు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. మన హృదయం ఎక్కడ ఉంటుందట? మన ధనం ఎక్కడైతే కూర్చుకుంటున్నామో, ఎక్కడైతే దాచిపెట్టుకుంటున్నామో, లాకర్లో పెట్టుకుంటే టెన్షనే, ఏ బ్యాంకును ఎవడు దోపిడీ చేస్తాడో, ఇంట్లో పెట్టుకుంటే భయమే, ఏ దొంగలు వచ్చి ఎత్తుకెళ్తారు. కానీ ఈ భూమి మీద సంపాదించుకునే అత్యధికమైన విస్తారమైన సొత్తు సంపాదించుకుంటే భయమే, మనిషికి భయంతోనే గడుపుతుంటుంటాడు. సో గవర్నమెంట్ అధికారులు బాగా లంచాలు తీసుకొని షార్ట్ టైంలో కోట్లు గడిస్తారు. వాళ్ళ బ్రతక దినములంతా భయంతోనే బతుకుతుంటుంటారు. ఎప్పుడు ఎవరు ఏ సిబిఐ చేస్తారో, ఎవరు ఏ ఎంక్వైరీ చేస్తారో, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పడతారో. కానీ నీతిగా నువ్వు సంపాదించుకున్నావా, నువ్వు ఎన్నడూ భయపడవు. నీతిగా నువ్వు కష్టపడి సంపాదించుకున్నావా, ఎన్నడూ భయపడవు. అయితే నీ ధనం ఎక్కడ సమకూర్చుకోమంటున్నాడు? పరలోకములో నీ ధనము సమకూర్చుకో. సో పరలోక ధనం ఏంటి? పరలోక ధనం ఏంటి చెప్పండి. పరలోక ధనం గురించి మళ్ళీ సపరేట్గా మెసేజ్ ధ్యానిద్దాం. కానీ మనకున్నది ఇతరులకు సహాయం చేయడము, మనము పిసినారులుగా ఉండకుండా ఇతరులకు సహాయం చేయడము, మనము కలిమి లేమిలేయందు మనము మరి ఇతరులను బలపరచడము, అవసరంలో ఉన్నవారు, అక్కర్ల వారు ఉన్నవారు నీ యొద్దకు వస్తే నీ ముఖం చాటేసుకోకుండా ఉండడము. సో ఈ విధవరాండ్ర ఎడల నువ్వు దయాదాక్షిణ్యం కలిగి ఉండడము, విధవరాండ్రకు నువ్వు సహాయం చేయడము. సో ఇవన్నీ చేస్తుంటుంటే అది పరలోకములో నువ్వు దాచిపెట్టుకున్నట్టుగా. వీరికి ఖర్చు పెడితే పరలోకం దాచిపెట్టుకున్నట్టు ఎలా? అది తర్వాత ఇంకోసారి చూసుకుందాం, అది ఈ సందర్భం కాదు. కానీ అయితే అక్కడ పరలోకములో అక్కడ ఎవరు ఉండారట? తుప్పు పట్టదు, దొంగలు కన్నం వేయరు, మరియు అక్కడ చిమ్మెట పట్టదు. అక్కడ ధనము సమకూర్చుకోవాలని చెప్తున్నాడు. ఆ పరలోకంలో ధనము సమకూర్చుకున్న ఒక విధవరాలు తబిత అనే దోర్కా అనే పేరు కలిగిన ఆవిడ, ఆమె జబ్బు పడి చనిపోతుంది. చనిపోయినప్పుడు పేతురు గారు వచ్చి ఏం చేస్తారు చెప్పండి? పేతురు గారు వచ్చి ఆమెను చూడండి, అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 39వ వచనం. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకొని వచ్చిరి. విధవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. సో ఆ చనిపోయిన వ్యక్తిని, ఆ దోర్కా అనే ఆవిడను, ఆ తబితాను తీసుకెళ్ళి ఆమెను మేడగదిలో కడిగి పెట్టారు. అయితే ఆ విధవరాండ్రు వచ్చి వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారట, అయ్యా ఆమె బ్రతికున్నప్పుడు ఇగో మాకు ఇలాంటి వస్త్రాలు ఇచ్చింది, ఇగో ఇలాంటి మంచి అంగీలు కుట్టించింది, సో మాకు ఈ విధంగా సహాయం చేసిందని విధవరాండ్రు వచ్చి అక్కడ ఏడుస్తున్నారు. అంటే విధవరాండ్రకు సహాయం చేస్తే ఏం కలుగుతుంది అనేది, ఈమె మరణం నుంచి మళ్ళీ జీవంలోనికి వచ్చింది. విధవరాండ్రకు సహాయం చేస్తే విధవరాండ్ర యొక్క ప్రార్థనలు, విధవరాండ్ర యొక్క దీవెనలు ఆమెకు ఆ మరణ పడక మీద జ్ఞాపకం చేసుకుంటానని చెప్పాడు. కానీ చనిపోయిన వ్యక్తిని మరి పేతురు గారు వచ్చి లేపినట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి బిడ్డలారా, మనము పరలోక ధనమును గురించి మనము ప్రయాసపడాలి. పరలోకపు యొక్క ఐశ్వర్యం గురించి, ఆ పరలోక ఐశ్వర్యం గురించి మనం ప్రయాసపడుతున్నప్పుడు ఈ భూమి మీద దేని గురించి టెన్షన్ పడము, దేని గురించి చింతపడము.
సో ఎందుకంటే ఆ యొక్క ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం ఇస్తుంది. ఆశీర్వాదం పరలోకంలో సంపాదించి పెట్టుకోవాలి. ఆశీర్వాదం పరలోకంలో సంపాదించి పెట్టుకోవాలి. అందుకే విధవరాలు అంటే మరి కొందరు అంటుంటారు, విధవరాలు అందరూ విధవరాలేనా, విధవరాలు అంటే అందరికీ సహాయం చేయొచ్చా అని మాట చెబుతుంటుంటారు. మరి తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెబుతుంటుంటాడు. తిమోతి పత్రికలో 5వ అధ్యాయము 9వ వచనం, 5వ అధ్యాయము 9, 10 వచనాలు చూసినట్టయితే 1:9. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికి భార్య చూడండి, ఆ విధవరానికి డిఫైన్ చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తూ. సౌలు గారు చెప్తున్నాడు, 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య. ఎందుకు అంటున్నాడు? 60 ఏండ్ల కన్నా పై అంటే 60 ఏండ్ల లోపు ఉన్నవారు వాళ్ళు అక్రమము చేసి మళ్ళీ వారి యొక్క మొదటి స్థితిని పరిశుద్ధతను కాపాడుకోలేక మళ్ళీ వారేమో చెడ్డ కార్యాలు చేస్తారేమో. కాబట్టి 60 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఇంకా ఆమె పరిశుద్ధమైన విధవరాలుగా ప్రూవ్ అయింది అని. కానీ 20 సంవత్సరాల వయసులో విధవరాలు అయిన వాళ్ళు కూడా 84 సంవత్సరాలు పరిశుద్ధంగా విధవరాలు ఉన్నవారు శ్రేష్టమైన గ్రంథంలో ఉన్నారు. మన మధ్యలో కూడా అలాంటి వారు ఉన్నారు. 20 సంవత్సరాల వయసులో భర్తను కోల్పోయి పరిశుద్ధురాండ్రైన విధవరాండ్రు కలిగిన సమాజము, సంఘం మనది. అలాంటి భక్తురాండ్రకు మనము విధవరాండ్రకు మన మందిరం నుంచి సహాయం చేస్తున్నాం, ధైర్యంగా సహాయం చేస్తున్నాం మనము. కాబట్టి విధవరాండ్రను ఎవరిని లేఖనం ఎలా చెబుతుంది 60 సంవత్సరాల పైన ఉంటే అని. కానీ మనము 30 సంవత్సరాలు ఉన్న 40 సంవత్సరాలు ఉన్న వారి యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి, వారి పవిత్రమైన, ఎలా చెప్తారన్నా మీరు వారి పరిశుద్ధమైన జీవితం, పరమత్తని మాకు తెలియపరుస్తాడు, మాకు సేవకులుగా మాకు తెలియపరుస్తాడు. వారు పరిశుద్ధమైన ఇందులో మన మందిరంలో 2 శ్రేష్ఠురాండ్రైన విధవరాండ్రు ఉన్నారు. 2 శ్రేష్ఠురాండ్రైన విధవరాండ్రు, యోగ్యురాండ్రైన విధవరాండ్రు ఈ మందిరంలో ఉన్నారు. అంటే మిగతా వారు లేరని అనలేదు. అంటే మందిరం నుంచి సహాయం పొందుకుంటున్నవారు, మందిరం నుంచి సహాయం యవనస్తులైన వారు, యవనస్తురాండ్రైన వారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు తిమోతి గారికి, చదవండి ఇప్పుడు. సత్క్రియలకు పేరు ఆమెకి ఏముండాలట? సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు, పిల్లలను పెంచి పోషించేదానిగా ఉండాలి. మళ్ళీ భర్త చనిపోయిన తర్వాత వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకునేవాడే కాదు. పిల్లలను పెంచి పోషించి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి ఇవన్నీ సహాయం చేసి శ్రమపడు వారికి ఇవన్నీ నేను చెప్పిన ఇందాక 2 స్త్రీలకు ఈ గుణగణాలన్నీ ఉన్నాయి. మీరు కాదంటే ఎవరన్నా మాకు చెప్తే మీరు ఈ మెసేజ్ అయిన తర్వాత వచ్చి అడగండి, అన్న నిజంగా వాళ్ళకు ఉన్నాయంటే అడగండి, మేము ప్రూవ్ చేస్తాం మీకు. సో శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకున్నదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. విధవరాండ్ర లెక్కలో చేర్చి వారికి దశమభాగం ఒకటి పరమతండ్రి ఏర్పాటు చేసి పెట్టాడు. దశమభాగం విధవరాండ్ర గురించి ఒకటి ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ దశమభాగంలో నుంచి మనము చెల్లించవచ్చు. అది మనకు ఆశీర్వాదకరము, అది దీవెనకరము బిడ్డలారా. కాబట్టి విధవరాండ్రను మరి లెక్కలో చేర్చడం అంత సులువుగా చేర్చకూడదనేది మనం ఇక్కడ గ్రహించాలి. చివరిగా నేను ఒక మాట చదివి ముగిస్తాను. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. మరి ఎహెచ్కేల్ గ్రంథం గురించి చెప్పలే కదా, ఒక 5 minutes ఎక్స్ట్రా అవుతుంది ఈరోజు మెసేజ్. దానికన్నా ముందు ఎహెచ్కేల్ గ్రంథం వెళుదాము. 18వ అధ్యాయము 5 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను. దయాకర్ 15 minutes తీసుకుంటాను. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇజ్రాయేల్ దేశమును గురించి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇజ్రాయేలులో మీరిక పలకరు. ఇదే ఎలోహిమైన యెహోవా వాక్కు. అయితే ఓ ప్రపంచంలోని ఓ జనులారా, ఓ ఇజ్రాయేల్లారా, ఓ యాజకులారా, ఏంటి మీరు ఈ సామెత చెప్తున్నారు? తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయి అంటున్నారేంటి? తండ్రులు పాపం చేస్తే శిక్ష పిల్లలకు వస్తుంది అంటున్నారు ఏంది? రాదు అని నేను చెప్తున్నాను అంటున్నాడు. తండ్రులు పాపం చేస్తే, తల్లులు పాపం చేస్తే పిల్లలకు రాదు అని నేను చెబుతున్నాను అని ఎహెచ్కేలు గ్రంథం ద్వారా. ఎప్పుడు రాదు అట? ఆ పిల్లలు నీతిమంతులైనప్పుడు తండ్రులు చేసిన పాపము, తల్లులు చేసిన పాపము పిల్లల మీదకి రాదు అని ఇది ఎహెచ్కేలు గ్రంథంలో పరమ తండ్రి ఎహెచ్కేలు ద్వారా తెలియపరుస్తున్నాడు. అదే 18వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఇప్పుడు
ఇది మీరు హృదయమైన పలకల మీద రాసి పెట్టుకోండి. 21 నుంచి 23 వచనాలు. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటి విడిచి నా కట్టడలన్నీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. అవశ్యముగా అతడు బ్రతుకును. అతనికి కూడా అవకాశం ఇస్తున్నాడు. ఆయన పిల్లలకు మాత్రమే కాదు బిడ్డలారా, దుర్మార్గముగా ప్రవర్తించి దుర్మార్గంగా చేసి పాపము చేస్తే అతను మరి మళ్ళీ నా కట్టడలన్నీ అనుసరించి నీతిని అనుసరించి నడిస్తే అతడు మళ్ళీ బ్రతుకుతాడు. 22 వచ్చి చదవండి. అతడు చేసిన అపరాధములలో ఒక్కటియు జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. మళ్ళీ అతను నీతిని చేసేదాన్ని బట్టి అతడు మళ్ళీ బ్రతుకుతాడు. దుష్టుడు మరణము నొందుట చేత నాకే మాత్రమైనా సంతోషం అంటాడు. ఎంత ప్రేమామేడు చూడండి. దుష్టులు దుర్మార్గులు చనిపోతే నాకేమైనా సంతోషమా? కాదు. అతను మారు మనసు పొందాలని, అతను రక్షింపబడాలని, అతను క్షమాపణ పొందుకోవాలని నా తపన అని మరి హెజ్కేల్ వారి ద్వారా తెలియపరుస్తున్నాడు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని, చూడండి జాగ్రత్త బిడ్డలారా, తమ ప్రవర్తనను దిద్దుకొని అంటే చక్కపరుచుకొని దాన్ని మార్చుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే యెహోవా వాక్కు. పరమ తండ్రికి సంతోషము, సేవకులకు మాకు అదే సంతోషము, విశ్వాసులకు మనకందరికి అదే సంతోషం. సో ఏది సంతోషము? దుర్మార్గుడు తను మార్చుకొని తను దిద్దుకొని చక్క చేసుకొని ఆయన ఆజ్ఞలను విధులను కట్టలను ఆచరిస్తే అతను బ్రతుకుతాడు. అతనికి మరి అతన్ని బట్టి పరమ తండ్రి సంతోషిస్తాడని పరమ తండ్రి చెప్తున్నాడు. అయితే చివరిగా ఒక వాక్యం 24 మాట కూడా చదవండి. 24 వచనం. అయితే నీతిపరుడు, నేను చదువుతాను కదా. అయితే నీతిపరుడు తన నీతిని ఇది అవసరం లేదు దయచేసి 23 వరకే. చివరిగా మళ్ళీ అక్కడికి వెళుదాము. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము. తిమోతి నా ప్రార్థన యందు ఒక్క నిమిషం 1వ తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. నా ప్రార్థన యందు మీకు తెలిసిపోయింది నేను చెప్పే వచనం ఏందో. చదువు. వెరీ గుడ్. చదువు. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై. చూడండి ఎవరికి రాస్తున్నాడు? నిజంగా ఆయన కుమారునిగా భావించిన తిమోతి గారికి రాస్తున్నాడు. ప్రియమైన కుమారుడిగా తిమోతి లాంటి యవ్వనస్తులు కలిగిన సమాజం మనది. తిమోతి లాంటి పేర్లున్న వాళ్ళు తిమోతి లాంటి జీవితం కలిగి ఉన్నారు. పేర్లు లేని యవ్వనస్తులు తిమోతి. సో ఇక్కడ అపోస్తలైన సౌలు గారు రాస్తున్నారు, అయ్యా ఓ తిమోతి, నా ప్రార్థనల యందు ఎందుకంటే ఇతను ఒక చోట ఉన్నాడు, అతను ఒక చోట ఉంటున్నాడు. తిమోతి గారు ఎక్కడో పరిచర్య చేస్తున్నారు, సౌలు గారు ఎక్కడో పరిచర్య చేస్తున్నారు. నా ప్రార్థనలు ఏడో తెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్ళు, నేను చదువుతాను పద ప్లీజ్, టైం అయిపోవచ్చింది కాబట్టి. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై. ఏంటట? ఆ యవనస్తుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడట తిమోతి గారు. కాబట్టి మన మందిరంలో కన్నీళ్లతో ప్రార్థించే యవనస్తురాలు ఉన్నారు బిడ్డలారా. ఆ యవనస్తురాల యొక్క కన్నీటి ప్రార్థనలు వృధాగా పోవు. కాబట్టి ఓ తిమోతి, నేను జ్ఞాపకం చేసుకుంటున్నా నిన్ను. నీ కన్నీళ్లను తలుచుకొని, నీ కన్నీటి ప్రార్థన తలుచుకొని నేను విజ్ఞాపన చేస్తున్నా. నాకు సంపూర్ణ, ఆయన కన్నీరు కాస్తుంటేనట ఈయనకేందట? సంపూర్ణ ఆనందమట సౌలు గారికి. ఎందుకంటే మరి కన్నీటి ప్రార్థనలు మన పిల్లలకు నేర్పించాలి. మనం రోదన విద్య మన పిల్లలకు నేర్పించాలి. దుఃఖం, ఎందుకంటే అన్ని కంఫర్ట్సే. అమ్మో నా కొడుకు, అమ్మో చిన్న బాధ కలగదు, అమ్మో నా కూతురుకు ఏది కలగదు. నీవే కష్టాలు గుండా వచ్చావో అలాంటి కష్టాలు గుండా నీ పిల్లలు నడిపించు. అలా నడిపించినప్పుడే నీవు నీ పిల్లలను శ్రేష్ఠురాండ్రుగా నువ్వు నడిపించిన వాడు అవుతావు. నా పిల్లలకి ఏ కష్టం కలగకూడదంటే, ఒకసారి కష్టం వస్తే వారు తట్టుకోలేరు, భరించలేరు. కాబట్టి నీ కన్నీళ్ళు తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుతుంది. నిన్ను చూడాలని రేయింబగలు తలుస్తున్నాను. అయితే ఈ యొక్క నీ అందున్న విశ్వాసము ఎలా వచ్చింది నీకు అనగా, ఆ విశ్వాసము
మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యొనికోలోను వసించను, అది నీ యందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈ 3, 4, 5 వచనాలు మళ్ళీ చదువుకోండి. ఓ తిమోతి, నీలోని ఆశ ఎలా వచ్చిందనగా నీ తల్లిలో నేను చూశాను, నీ తల్లి యొక్క తల్లిలో నేను చూశాను. కాబట్టి సో మూడవ తరము తిమోతి. ఈ తిమోతి ఇంకా ఆయనకు పిల్లలు కాలేదు. కాబట్టి 3 తరాలు వారు ఆశీర్వాదము సంపాదించి పెట్టారు. ఆ తిమోతి పొందుకున్నాడు. బిడ్డలారా, మనం కూడా తాతలారా, నానమ్మలారా, అమ్మమ్మలారా, మీ యొక్క తరాలకు మీరు ఆశీర్వాదము సంపాదించి పెట్టండి. విశ్వాసయుతమైన ప్రార్థనలు చేయండి. పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండండి. ఇతరులకు సహాయం చేయండి. మీ తినే ఆహారంలో కొంచెం పెట్టండి. విధవరాన్ల ఎడల, బీదల ఎడల కనసను కలిగి ఉండండి. పరలోకంలో ధనము కూర్చుకోండి. అప్పుడు మీరు ఈ భూమి మీద ఐశ్వర్యవంతులు అవుతారు. ఈ ఆశీర్వాదం మీరు 3-4 తరాల వరకు సంపాదించి పెడితే అది మల్టిప్లై అయ్యి 1000 తరముల వరకు అది కొనసాగుతూ వెళుతుంది. అట్టి కృప పరమ తండ్రి మనందరి ఎడల విస్తరింప చేయునుగాక. పరమ తండ్రి మాటలు మనందరూ